ఎప్పుడో బీసీ ముఖ్యమంత్రి అవుతారని హామీలు గుప్పిస్తున్నారు గానీ, మీ క్యాబినెట్‌లో ఎంతమంది బీసీలు ఉన్నారండి? ముగ్గురు మంత్రులు ఉన్నారు బీసీలు. యెస్. కేవలం ముగ్గురు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక బీసీయే, పీసీసీ అధ్యక్షుడు. గతంలో పీసీసీ అధ్యక్షులు మంత్రులుగా ఉన్న దాఖలాలు ఉన్నాయి. మరి మహేష్ కుమార్ గౌడ్‌కే అవకాశం దక్కట్లేదు. మీరు ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా? నేనెప్పుడు కూడా అంటే మీదని కాదు. పీసీసీ ఏదో అధ్యక్షుని అంటే స్థాయిలో 4 మినిమం ఇవ్వాలనేటువంటి కోరికతో మేము ఉన్నాము. ఎందుకు 42% ఇవ్వచ్చు కదా! అందులో ఇవ్వచ్చు. కూడా. గతంలో కూడా ఇచ్చిన సందర్భాలు ఏంటంటే 4 అందరినీ అడ్జస్ట్ చేయాలి. మంత్రుల కూర్పు అనేది అంత ఆషామాషి కాదు. ఇవాళ ఎక్కువ సంఖ్యలో గెలిచిన రెడ్లను అడ్జస్ట్ చేయాలి. ఇలా మీరు చూశారు 17% ఎస్సీలకి స్పీకర్ పదవితో పాటు 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చింది అవును. పరిస్థితులను బట్టి. అవును. ఇవాళ బీసీలు ముగ్గురున ఇంకా కొంత పెంచాలనే ఆలోచన హైకమాండ్ చేస్తూ ఉంది. ఉమ్. సమతుల్యం పాటించాలనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ దశగా చేస్తుంది. బట్ ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. ఒక మంత్రివర్గ ఉంటది, కూర్పు అనేది ఖచ్చితంగా ఉంటది. అంత ఆషామాషి అంటే మీ కాదు. చేతిలో ఉంది ఇవ్వట్లేదు. అన్నిటికీ మించి పీసీసీ అధ్యక్ష మీరు సీఎం ను చేస్తారా అనే చర్చ. ముఖ్యమంత్రి తర్వాత పార్టీ పరంగా అత్యున్నత స్థానం పీసీసీ అధ్యక్ష పదవి. అదే బీసీ చేతిలో ఉంది కదా, వేరే పార్టీలో అవకాశం లేదు కదా. ఇలా పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు, ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఇంకా కొంత పెంచాలని ప్రయత్నంలో ఉన్నాము. ఇది ఏమైనా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యము, అది మేము నిరూపించగలిగినాము. రెడ్డి ముఖ్యమంత్రి సారథ్యంలో కుల సర్వే చేయడమే కాకుండా 56.33% ఈ రాష్ట్రంలో బీసీలున్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పడానికి 2 చట్టాలు చేస్తే 2 చట్టాలు చేసాం. లోకల్ స్థానిక సంస్థలకు ఒకటి, విద్యా ఉపాధికి ఒకటి, ఒక ఆర్డినెన్స్ తీసుకోవచ్చు. ఎక్కడ పెండింగ్ ఉన్నాయి? ఇంత గొప్పగా చెప్పుకుంటారు బీసీ నాయకులని ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు. ఏం చేస్తున్నారు? కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి. వారు తలుచుకుంటే, వారు నిజంగా సహకరిస్తే ఒక్క రోజులో చట్టం అవుతుంది. అది చేయలేదు. కేసీఆర్ గారు 50% సీలింగ్ ఇస్తూ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని అధిగమిస్తూ మళ్ళీ మేము చట్టం చేసాం. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. మా చిత్తశుద్ధిలో ఎక్కడ లోపం లేదు. మీరు చేసామని చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు కానీ మీకు కూడా తెలుసు అది Serious కాదని. లేదు. అది కాదని మీకు ఎందుకు కూడా కాదు? తెలుసు. ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాలి, మార్చాలి కాబట్టి. 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఎంత చిన్న పని. అది హోంశాఖ దగ్గర పెండింగ్ ఉంది. ప్రధానమంత్రి- రాష్ట్రపతికి కూడా పోలేదు. ఈవెన్ మీ ప్రధానమంత్రి బిల్లు- మీ గారు- బిల్లు రాష్ట్రపతి దగ్గర పోలేదు. ప్రధానమంత్రి గారు బీసీ కదా. ఇది తెలుసా మీకు మహేష్ గారు? లేదు, ఇక్కడ బీసీ ఉన్న బిల్లు హోంశాఖలో పెండింగ్ లో ఉంది. కేంద్రంలో పెండింగ్ ఉంది. ఉమ్. ప్రధానమంత్రి ఒక ఓబీసీ నాయకుడిని చెప్పుకుంటాడు కదా. ఆయన తలుచు పివి నరసింహారావు గారు బ్రాహ్మడే ఉండి ఎందుకు తెలుసుకుంటారు? తమిళనాడులో మీరు ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మీరు చేసిన దానికి ప్రధాని ఎందుకు తెలుసుకుంటాడు? అదే అక్కడే అదే ఉంది. దేశం అంతా తలుచుకోవాలి కదా. లే, లే, ఆయనకు ఒక తెలంగాణలో ఆయనకు సంబంధం కాదు బీజేపీ కదా. నాయకులు ప్రధానమంత్రికి ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ కలిసి బీసీల ఛాంపియన్ అయిపోయారు. ఉమ్. బీసీలంతా వాళ్ళనే చూస్తున్నారు. ఇప్పుడు దీనికి చట్టబద్ధిస్తే మొత్తం పేరు వాళ్ళకి వస్తుంది కాబట్టి చేయదు. ఆపండి అని. ఆ. ఇది కాదు ప్రజాస్వామ్యంలో. సరే, కొన్నిసార్లు కొంత